జోగి రమేష్ గారి తనయుడు జోగి రాజీవ్ను అరెస్టు చేయడంతో ఒక గందరగోళంగా మారింది పరిస్థితి. ఎందుకంటే ఆ సిఐడి ఆఫీస్ దగ్గరికి వెళ్ళడానికి జోగి రమేష్ గారు వెళుతూ మొత్తం కూడా ఆహాకారాలు అక్కడంతా జై వైసీపీ నినాదాలు, జోగి రమేష్ నినాదాలు, వీటంతటితో సిఐడి ఆఫీస్ అంతా కూడా హోరెత్తిపోయింది. అగ్రి గోల్డ్ విషయం అందరికీ తెలిసిందే. అది ఏ విధంగా అక్కడ భూమి ఆక్యుపై చేశారు, అగ్రి గోల్డ్ ఎలా ముంచేసింది, ఆ సమయంలో అంటే టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు దీన్ని ఈ విషయాన్ని సీరియస్గా ఎలా తీసుకున్నారు, ఈ అంశంలో ఎంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళకి ఎలా న్యాయం చేయాలి అని ఆలోచించిన ఆ సమయంలో అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తానని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని 5 ఏళ్ల పాటు పట్టించుకున్న దాఖలాలే లేవు. ఈ నేపథ్యంలో ఇది మళ్ళీ నిప్పులాగా రాజుకుంది. ఈ గవర్నమెంట్ మళ్ళీ దీన్ని సీరియస్గానే తీసుకుంది. ఇందులో భాగంగా ఎవరు తప్పు చేశారు అన్న విషయంలో ఇక్కడ జోగి అజయ్ ఎవరైతే ఉన్నారో, జోగి రమేష్ మాజీ మంత్రి జోగి రమేష్ గారి కుమారుడు, అతని పాత్ర కూడా ఇందులో కీలకంగా ఉన్నట్టు తెలిసింది. వీళ్ళు కొన్న ఆస్తులు, అందులో ఉన్న దొంగ లెక్కల విషయంలో సిఐడి అయితే కొన్ని వివరాలను వెల్లడించడం మనం చూసాం. అయితే ఇదంతా ఒక ఎత్తు. సరే, ఆ కేసులో ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్నారా, ఇందులో ఏమేమి తప్పులు ఉన్నాయి, ఎలా తప్పు చేసుకుంటూ వచ్చారు అనేది అది సిఐడి తేలుస్తుంది. అదొక విషయం. దాంతోపాటు నిన్న జోగి రమేష్ గారు ఒక బీసీని, ఒక గౌడ కులస్తుణ్ణి, కృష్ణా జిల్లాలో కష్టపడి రాజకీయాల్లో ఎదిగిన నన్ను టార్గెట్ చేస్తారా అంటూ ఆయన పదే ఒక కుల ప్రస్తావన నిన్న తీసుకొచ్చారు సిఐడి ఆఫీస్ గేటు ముందు. నాకు అర్థం కావడం లేదు. ఒక మంత్రిగా ఇన్నాళ్ళు పనిచేసి రాజకీయ నాయకుడిగా ఉండి కులాన్ని ప్రతిసారి నాయకులు తీసుకొస్తే వీళ్ళని ఏమనుకోవాలి? ఇదే కులాల గురించి 5 ఏళ్ల పాటు కులాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన జోగి రమేష్ గారు ఇప్పుడు మళ్ళీ అదే కులాల గురించి మాట్లాడుతున్నారు. అంటే ఈ కులంలో కరెక్ట్గా ఒక బీసీ కులంలో ఉన్న వాళ్ళు తప్పు చేస్తే ఆ తప్పుని చూపించకూడదా? బీసీ కులంలో ఉన్న వాళ్ళు తప్పు చేస్తే అంటే ఒక రకంగా గోరంట్ల మాధవ్ గారు కూడా ఇలాగే మాట్లాడారు. అంటే ఒక వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆ కులం మీద జరిగిన టార్గెట్గా ఆ కులాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాల్లో ఎదిగి, కులాన్ని అడ్డుపెట్టుకుని తప్పు చేసినప్పుడు బయటకు వచ్చి ఎలా ఇంకా ఎన్నిసార్లు ఆంధ్రప్రదేశ్లో కులాల గురించి మాట్లాడతారు? బీసీలు దాదాపుగా 120 ఉపకులాలు ఉండే బీసీ కులంలో దాదాపుగా ఒక 4-5 బీసీలు, యాదవ, గౌడ, ఇలాంటి కొన్ని 4-5 కులాలు మాత్రం అగ్రస్థానంలో ఉంటాయి. మరి ఈయన చేసిన తప్పు, లేదంటే గోరంట్ల మాధవ్ గారి వీడియో, ఆయన చేసిన కార్యక్రమం, దీనికి సంబంధించి అవి బయటకు వస్తే ఇవన్నీ కులాలకు ఆపాదిస్తూ, బీసీ సామాజిక వర్గాలకు ఆపాదిస్తూ మంత్రులు ఇలా కులాన్ని లాగుతూ మాట్లాడుతున్న ఈ తీరు మాత్రం నిజంగా ఆయా కులాలే అసహించుకునేలాగా మారుతుంది పరిస్థితి. మా కులం వాడు ఒక ఐఏఎస్ అయ్యాడు, మా కులం వాడు ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాడు, మా కులం వాడు ఒక రాజకీయానికి వెళ్ళాడు అని ఆ కులంలో ఎంత గర్వంగా ఫీల్ అవుతారో, ఆ కులం వాళ్ళు తప్పు చేసినప్పుడు ఆ సామాజిక వర్గం కూడా అదే విధంగా ఫీల్ అవుతుంది. అలా కాకుండా ఇన్నాళ్ల పాటు పేదలు పెత్తందారులు అంటూ జరిగిన వైసీపీ చేసిన ఉద్యమంలో అంటే ఒక కులాన్ని పెత్తందారులుగా మార్చి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా మా కులాన్ని టార్గెట్ చేసినట్టు రేపు ఇంకెవరెవరు వస్తారో ఈ లిస్టులో వాళ్ళంతా కూడా మళ్ళీ మా కులం ఇది కాబట్టే ఇది చేశారు అని ఎలా చెబుతారో, ఒక సుబ్రహ్మణ్యం దళితులు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పిన వైసీపీ మరి దళితుల్ని చంపినప్పుడు ఏమైంది? డాక్టర్ సుధాకర్ని అత్యంత కిరాతకంగా వైజాగ్ నడి రోడ్డు మీద బట్టలిప్పి ఆటోలోకి అంతెత్తు మనిషిని కుక్కి పెట్టి వ్యవహరించినప్పుడు ఏమైంది? ఇవన్నీ ఘటనలు జరిగినప్పుడు 1 కాదు 2 కాదు ఎన్ని ఘటనలు దళితుల మీద జరిగాయి, మహిళల మీద ఎన్ని దాడులు జరిగాయి. వాటన్నింటప్పుడు ఎందుకు ఆ కులాన్ని మరి ఆదుకోవడానికి వెళ్ళలేదు? ఆ కులం విషయంలో ఎందుకు మాట్లాడలేదు? కులంతో చేసే రాజకీయాలు రేపు ఆంధ్రప్రదేశ్కి చాలా పెద్ద ఘోరాలుగా మారుతాయి. ఒకసారి జోగి రమేష్ గారు గతంలో ఆయన ఎలాంటి భాష మాట్లాడారు, ఎలాంటి మాటలు మాట్లాడారు ఒకసారి చూద్దాం. అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి. ఇది ప్రజాస్వామ్యం వదలరా, ఇది గుర్తించండి. నేను గానా నా కుటుంబం గానా ప్రతిపక్షంలో ఉండే ఒక సభ్యుడు మా ఇంటి మీదకి వచ్చాడు. ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే నా అపాయింట్మెంట్ కోసం కర్రలు వేసుకొని వచ్చాడంట. అంటే ఎంత అసమార్థం కాదు. మా ఇంటికి నువ్వు ఎందుకు రావాలి? వస్తే ముందు నాకు చెప్పాలి, నా పర్మిషన్ తీసుకోవాలి. కనీసం చెప్పకుండా వచ్చి ఇది చేస్తే ఆనాటి డీజీపీ ఒక మాట అంటాడు, నేను అమరావతికి వస్తామంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు కోపం వచ్చినప్పుడు భావ స్వేచ్ఛ ఉందని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు డీజీపీ. ప్రతిపక్షంలో ఉండే ఒక సభ్యుడు మా ఇంటి మీదకి వచ్చాడు. ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే నా అపాయింట్మెంట్ కోసం కర్రలు వేసుకొని వచ్చాడంట.
అంటే ఎంత అసమర్థం కాదు. మా ఇంటికి నువ్వు ఎందుకు రావాలి? వస్తే ముందు నాకు చెప్పాలి, నా పర్మిషన్ తీసుకోవాలి. కనీసం చెప్పకుండా వచ్చి ఇది చేస్తే, ఆనాటి డీజీపీ ఒక మాట అంటాడు దిశ, నేను అమరావతికి వస్తామంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు కోపం వచ్చినప్పుడు డిగ్రీ గోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి. ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని రైట్. గతంలో జోగి రమేష్ గారు ఎలాంటి బూతులు మాట్లాడారు, ఆయన కుమారుడు జోగి రమేష్ గారు మరి ఆయన నుంచి ఏం ప్లే చేయడానికి కొంచెం టైం పడుతుంది, దానికి సంబంధించిన బయట ప్లే అవుతుంది. దాని తర్వాత కూడా నేను బీసీ కులం వాడిని కాబట్టే నేను తిట్టొచ్చు, నేను ఓసీ కాబట్టి తిట్టొచ్చు అని ఆయన చెప్తారా? మరి ఏం చెప్తారో చూద్దాం. అప్సాన్ రాజేష్ గారు ఉన్నారు డిబేట్లో, అలాగే ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు ఇద్దరు జాయిన్ అయ్యారు. నమస్తే అండి ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, అప్సాన్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా నాగేశ్వరరావు గారితో మాట్లాడదాం, ఆయన అగ్రిగోల్డ్ బాధితులు కూడా. నాగేశ్వరరావు గారు చెప్పండి. నమస్తే అండి. ఏంటి ఈ విషయంలో ఈ జరుగుతున్న ఒక ఒక అంటే ఒక కదలిక మొదలైంది, ఈ కదలికలో భాగంగా ఒక అరెస్ట్ కూడా మొదలైంది. దీన్ని బాధితులంతా ఎలా చూస్తున్నారు? రాష్ట్రంలో ఇప్పటికి మన రాష్ట్రం వరకు ఇంకా 35 లక్షల మంది బాధితులు ఉన్నారు. 10.5 లక్షల మంది కుటుంబాలు ఉన్నాయి. గతంలో మా పోరాటం ఫలితంగా చంద్రబాబు నాయుడు గారి టైంలో ఆస్తులన్నింటినీ కూడా అటాచ్మెంట్ చేయడం జరిగింది. అవును. ఆ అటాచ్మెంట్ చేయడంతో పాటు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో యాజమాన్య మొత్తాన్ని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన పూర్వరంగం, ఆస్తులు అటాచ్మెంట్ చేసిన పూర్వరంగం, ఆ చివరి రోజుల్లో డబ్బులు ఇవ్వాల్సినటువంటి ఒక దశలో ఎన్నికలు వచ్చి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో డబ్బులు ఇవ్వలేకపోయిన పరిస్థితి ఏర్పడింది. ఆ దిశలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో 1183 కోట్లు ఇచ్చి 14 లక్షల మంది 20 ఏళ్ళ లోపల వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. చనిపోయిన కుటుంబానికి ఫోన్లో పెట్టి చంద్రబాబు గారు 5 లక్షలు ఇస్తే నేను 10 లక్షలు అందిస్తానని కూడా మా వేదిక మీదకి వచ్చి వారు మాట్లాడారు. 6 మాసాల్లో కంప్లీట్ బాధితులందరూ కూడా పూర్తి న్యాయం చేస్తూ ఉన్నారు. యాజమాన్యాన్ని సంగతి నేను తెలుసాను, కంపెనీ సంగతి మా ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పింది. కానీ 2021 మార్చి 24 ఆగస్టు 24 మాత్రమే ఒక 906 కోట్లు ఇచ్చి అనిపించి ఆ తర్వాత వదిలేశారు. 10 లక్షల ఎక్స్గ్రేషియో ఒక్కళ్ళకి ఇవ్వలేదు. 6 మాసాలు ఎన్ని 6 మాసాలు అయిపోయినాయో మరణించిన కుటుంబాలు మారిపోయింది. ఈ దశలో ఇటీవల కాలంలో అనంతపురంలో, కర్నూలులో, కడపలో, తిరుపతిలో, విజయనగరంలో, కనిగిరిలో, పామూరులో అనేక చోట్ల అగ్రిగోల్డ్ ఆస్తులు గత 2 సంవత్సరాల కాలంగా అధికారంలో ఉన్న వారి అండతో కొల్లగొట్టిన పరిస్థితి కనపడుతోంది. అందులో తాజాగా ఉన్నది మన జోగి రమేష్ గారి భూ దందా. ఇది ఆయన ఆక్రమించుకొని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని అమ్మటం అనేటువంటిది జరగకపోయి ఉంటే ఈ రోజు ఈ అంశం చర్చనీయాంశమే కాదు. అది బొకాయించడం కాకుండా బీసీనా లేకపోతే ఓసీనా లేకపోతే ఈ అంశం కాకుండా అది రిజిస్టర్ చేయించుకున్నారా లేదా అనేటువంటి విషయము తేల్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందువల్ల
ఈ విషయాన్ని మీరు డిబేట్ చేపట్టడమే కాకుండా అగ్రిగోల్డ్లో ఉన్న ప్రతి బాధితుడికి న్యాయం కల్పిస్తామని చెప్పి ఆనాడు వారు మేనిఫెస్టో పెట్టారు. ఆ మేనిఫెస్టో భగవద్గీత ఖురాన్ అన్నారు. అది భగవద్గీత ఖురాను ఏది కూడా అమలు కాకుండా పోయిన పరిస్థితి ఉంది. ఈ రోజు మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని మేనిఫెస్టోలో పెట్టి మేము న్యాయం చేస్తామని చెప్పారు. మరి ఇలాంటి అడ్డుగోలు పనులు చేస్తూ ఉంటే సిఐడి దాని మీద విచారణ జరిపి వారిని అరెస్ట్ చేస్తే అది తప్పు ఎలా అవుతుందో జోగి రమేష్ గారి కుటుంబం చెప్పాలి. ఆయన ఒక మాజీ మంత్రివర్యులు, సీనియర్ పొలిటీషియన్. అలాంటి వారు ఈ విధంగా మాట్లాడటము, దాన్ని అడ్డం పెట్టుకోవడం కోసము ఈ కులాలు ఇవన్నీ కూడా ప్రస్తావన చేయటం అనేటువంటిది ఏమాత్రం కూడా సమంజసమైనటువంటి విషయం కాదు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. హలో నాగేశ్వరరావు గారు వినపడుతుంది. ఒక్క నిమిషం ఆనాడు అంటే అప్సాన్ రాజేష్ గారు నమస్తే అండి. నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఎంత పెద్ద యుద్ధం చేశారు, ఎంతమంది అసువులు బాసారు, ఎంతమంది బాధితులు ఉన్నారు, ఈ రోజుకి ఒక కొలికి రాలేదు. ఆనాడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అసలు అగ్రి సమస్యను ఇట్లా చిటికిన వేలుతో ఇలా తీసేయొచ్చు అని ఒక చిటికలేసి చెప్పారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సమస్య ఇక్కడ దాకొచ్చి జోగి రమేష్ గారు నేను బీసీని కాబట్టి నన్ను ఏం అనకూడదు, నేను బీసీని కాబట్టి నన్ను టార్గెట్ చేశారు అని మాట్లాడుతున్నారు. ఒకసారి మరి అదే బీసీ అని చెబుతున్న జోగి రమేష్ గారు గతంలో ఒక సభలో, ఒక సభ కాదు చాలా చోట్ల అసలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి లేదంటే ఆఫీసుల మీదకి దాడికి వెళ్ళిన ఇక సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దామండి. పెత్తందారుల పక్కన ఇళ్ళు నిర్మించుకోవటం మనం చేసే ఘోరమా? జగనన్న ఈ క్యాపిటల్లో 50,000 మంది అక్క చెల్లెమ్మలకి నివాసం కల్పిస్తున్న, గూడు కల్పిస్తుండటం నేరమా? చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్తావా? ఎక్కడైనా ఉందా? ఏదైనా ప్రతిపక్షం పేదల పక్షాన నిలబడి ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి పోరాటం చేస్తాను. కానీ పేదలకు ఇళ్ల స్థలాలు వద్దు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అంటరాని వాళ్ళు పెత్తందారుల పక్కన జీవించటానికి వీలు లేదు అని చెప్పేసి కోర్టుకెళ్ళిన ఇంత దౌర్భాగ్యుడు భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కడు. ఎన్నికలు వచ్చేసరికి సీజన్ స్టార్ట్ అయింది. కుక్కలకు కూడా సీజన్ ఉంటుందన్న. కుక్కలు చిత్త కార్తెలు రోడ్ల మీదకి వస్తాయన్న. చిత్త కార్తెప్పుడు రోడ్ల మీదకి వచ్చి మురుగుతూ ఉంటాయి. చిత్త కార్తె కుక్కలు లాంటి వాళ్ళు వీళ్ళందరూ. రైట్, ఇది ఇంకా ఇంకా అనేకం ఉన్నట్టున్నాయి. ఒక్కొక్కటి ప్లే చేద్దాం. అప్సాన్ గారు, ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలు నాగేశ్వరరావు గారు, అలాగే మహానీస్ వీక్షకులందరూ కూడా శుభోదయం. ఈ అగ్రిగోల్డ్ ఇష్యూకి సంబంధించి ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారి కన్నా అథెంటిక్ గా చెప్పగలిగే వారు ఇంకెవరు లేరు. ఎందుకంటే లక్షలాది మంది బాధితుల పక్షాన సుదీర్ఘకాలం పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలతో పోరాటం చేసి ప్రభుత్వాల నుంచి ఆ బాధితులకు పక్షాన హామీలు రప్పించుకొని ఈనాటికి కూడా ఆ బాధితులకు అండదండలుగా నిలబడుతున్నది నాగేశ్వరరావు గారు. ఈ రోజు మనం నిన్నటి నుంచి లేదు ఈ అధికార మార్పిడి జరిగిన దగ్గర నుంచి వింటున్న చర్చ ఏంటి? విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామానికి సంబంధించిన సర్వే నెంబర్ 87లో ఉన్న 2160 గజాల గురించి వింటున్నాం. మరి ఇప్పుడు నాగేశ్వరరావు గారు మన లైవ్ లోనే చెప్పినట్టుగా విజయనగరం నుంచి అనంతపూర్ జిల్లా వరకు చాలా ఆస్తులు ఇంకా అన్యాక్రాంతం అయిపోయాయి అని చెప్పని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా వాటన్నిటి మీద కూడా లోతైన విచారణ జరగాలి. ఇవాళ ఒక్క అంశంలోనే ఇవాళ అంబాపురానికి సంబంధించిన 2160 గజాల్లోనే
అధికార వ్యవస్థ, ప్రజాప్రతినిధులు కొల్యూడయ్యి ఈ రకంగా అంటే సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తిని కొట్టేసి అమ్మేసుకొని సొమ్ము చేసుకున్న తీరు కనిపిస్తున్నప్పుడు ఇవాళ వాళ్ళకు చేసిన తప్పు బాహాటంగా విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కళ్ళ ముందు స్పష్టం అవుతున్న దగ్గర ఎంఆర్ఓ దగ్గర నుంచి సబ్ రిజిస్ట్రార్ దగ్గర నుంచి మండల సర్వేయర్ దగ్గర నుంచి విలేజ్ సర్వేయర్ వరకు అందరికందరూ ఈ దోపిడీకి సహకరించి స్పష్టమైన ఆధారాలు కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర ఇంకా కులం మాటున దాక్కోవాలని చెప్పి ప్రయత్నం చేయడం 100% వాళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనం అది. ఎస్, ఇప్పుడు నిన్న రాజీవ్ మీద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మీద కేసు నమోదు చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద అచ్చెన్నాయుడు గారిని మరి ఈఎస్ఐ మందుల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి అరెస్ట్ చేసిన రోజు మరి ఆయన బలహీన వర్గాలు కదా, ఆ రోజు ఆయన బీసీ కాబట్టి ఏమైనా ఆయనకు అడిషనల్ ఇమ్యూనిటీ ఇచ్చారా? కోన రవికుమార్ గారు, చింతకాల అయ్యన్న పాత్రుడు గారు, కొల్లు రవీంద్ర గారు, ఇటువంటి వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేశారు కదా. అయ్యన్న పాత్రుడు గారిని తప్పించి మిగిలిన ముగ్గురిని జైలుకు కూడా పంపించారు కదా. మరి ఆ రోజున వీళ్ళు బలహీన వర్గాలు కాబట్టి అదనపు ఇమ్యూనిటీ ఏమైనా ఇచ్చారా వాళ్ళకి? ఇవాళ వైసీపీ సోషల్ మీడియా ద్వారా అత్యంత జుగుసాకరమైన పోస్టులతోటి తెలుగుదేశం మహిళా నాయకురాళ్ళు పంచమత్ అనురాధ గారు, గౌతు శిరీష్ గారు, వంగలపూడి అనిత గారు వంటి వాళ్ళని ఎంత వ్యక్తిత్వాలకు పాల్పడ్డారు. మరి వాళ్ళు బలహీన వర్గాలు, దళితులకు సంబంధించిన వాళ్ళు కాదా? వైసీపీ ప్రభుత్వ హయాంలో పేక కోసి చంపబడ్డ తోట చంద్రయ్య దగ్గర నుంచి, జల్లయ్య దగ్గర నుంచి నందం సుబ్బయ్య వరకు వాళ్ళందరూ బలహీన వర్గాల వాళ్ళు కాదా? కాబట్టి ఇక్కడ తామేదో బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడినట్టు ఇవాళ తాము చేసిన తప్పు బయటపడేటప్పటికీ మా అబ్బాయి చిన్నపిల్లాడు, ఉన్నత విద్యావంతుడు, అమెరికాలో చదువుకొని వచ్చాడు. ఎస్, అమెరికాలోనే చదువుకొని వచ్చాడు. మరి అమెరికాలో చదువుకున్న సంస్కారం ఏమైంది అతనికి? చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆ రాజీవ్ ఎటువంటి వ్యాఖ్యలు చేశాడు? అవును, చంద్రబాబు నాయుడు గారికి శారీరకంగానే కాదు మానసికంగా కూడా రోగం ఉంది అని చెప్పని మాట్లాడే అంతటి బరితెగింపు ఆ రాజీవ్ ప్రవర్తిస్తున్నప్పుడు నీ పెంపకంలో లోపం కదా అది? మంత్రిగా నువ్వు పాల్పడే దోపిడికి నీ కొడుకు పేరు మీద డాక్యుమెంటేషన్ చేయించి ఇవాళ నీ కొడుకుని నడిపదారికి నువ్వు తెచ్చుకున్నావు. ఇవాళ అగ్రిగోల్డ్ సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తిని ఒక తప్పుడు విధానంతో సర్వే నెంబర్ 88 కి సంబంధించి ఒక సేల్ డీడ్ సృష్టించి, వాస్తవంగా సర్వే నెంబర్ 88 లో కూడా ప్రాపర్టీ ఖాళీ లేదు, లేకపోయినా ఒక సేల్ డీడ్ సృష్టించి దానికి సర్వే నెంబర్ 87 కి సవరణ పెట్టి ఆ సవరణకి అధికారులు మొత్తాన్ని పావులుగా వాడుకొని ఇవాళ వీళ్ళు చేసిన తప్పులకి, వీళ్ళ తప్పులకి సహకరించిన దానికి వాళ్ళ అధికారులు కూడా అంటే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన హయాంలో ఎంతమంది అధికారులు ఓట్ల తొలగింపు చేర్పుల దగ్గర కానీ, అట్లాగే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా కానీ ఎంతమంది అధికారులు బలయ్యారు, ఎంతమంది సస్పెండ్ అయ్యారు, ఎంతమంది కెరీర్లు వాళ్ళ బ్లాక్ లిస్ట్ లో పెట్టబడ్డాయి. ఈ రోజుకి మీరు, మీ పాలకులు, మీ నాయకులు మీ అరాచకాలకి సహకరించిన పాపానికి నిన్నటి వరకు బ్రోరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవ్ రెడ్డి పరారీలో ఉన్నాడు. మైనింగ్ ఏపీఎండిసికి ఎండీగా పనిచేసిన వెంకటరెడ్డి పరారీలో ఉన్నాడు. ఇవాళ చాలా మంది అధికారులు, ప్రవీణ్ ప్రకాష్ వంటి వాళ్ళు విఆర్ఎస్ తీసుకున్న పరిస్థితులు సృష్టింపబడ్డాయి. అంటే మీతో సేల్ అయితే రాచపీనకు ఒంటరిగా వెళ్ళదు అని చెప్పని అసలు కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చూసాం, సిఐడి అరెస్ట్ చేసింది, ఒక్క మాట మాట్లాడకుండా ఆయన కామ్గా లోకేష్ గారిని నిర్బంధించడం వల్ల అక్కడ పెద్ద ఇది జరిగింది. అంతే తప్పితే ఎవరు ఏం మాట్లాడలేదు, కామ్గా తీసుకువెళ్ళారు, జైల్లో పెట్టారు. అసలు ఏంటి, కోర్టు తీర్పు కూడా రాకముందే లైన్ క్లియర్ చేసి రాజమండ్రికి తీసుకెళ్ళారు. అంటే మన కళ్ళ ముందే మొన్న చూసిన ఒక ఇన్సిడెంట్. సరే, దాని మీద ఎలా ముందుకెళ్తాం, ఏంటి, ఏం చెప్పుకుంటాం సరిపోద్ది. కానీ నిన్నంతా ఆ గందరగోళం ఏంటి, ఆ మాటలు ఏంటి, బీసీని నన్ను అందుకే టార్గెట్ చేశారు అనడం ఏంటి? ఇక్కడ ఒక అంశం చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ప్రస్తావన తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే సందర్భంగా ఫాలో అవ్వాల్సిన డ్యూ ప్రాసెస్ ఫాలో కాల. స్కిల్ డెవలప్మెంట్ అంశంలో చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరిని అని చెప్పని ఆధారాలే ప్రభుత్వం దగ్గర ఉంటున్నట్టయితే, లేదు ఆధారాలు లేకపోయినా అనుమానాలే ఉంటున్నట్టయితే, మొట్టమొదటిగా ఆయన సమన్ చేసి ఆయన వివరణ తీసుకోవాలి, విచారించాలి. విచారణకి ఆయన సహకరించకుండా ఉంటే ఆ రోజు అరెస్ట్ చేయాలి. లేదు ఆయన పాత్ర నిర్ధారణ అయితే, ఆయనకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరిన సాక్ష్యాధారాలు వీళ్ళకి దగ్గర లభ్యమైతే ఆయన అరెస్ట్ చేయాలి. కానీ ఏం చేశారు, సిట్టు కార్యాలయాన్ని నుంచి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం కొద్ది దూరంలో ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారి నివాస ప్రాంతం కూడా చాలా కొద్ది దూరంలో ఉంటుంది. వాళ్ళు అరెస్ట్ చేయాలి అనుకున్నా, ప్రశ్నించాలి అనుకున్నా, ఆయన వివరణ తీసుకోవాలి అనుకున్నా ఎనీ టైం ఆయన అవైలబుల్ ఉంటారు. ఇక్కడ
కానీ ఆయన రాజకీయ పర్యటనలో ఉండగా నంద్యాల వరకు ఇక్కడి నుంచి అక్కడికి అధికారులు వెళ్ళి అంటే ఆ మరుసటి రోజు ఆయన అప్సాని గారు ఒకసారి ఆయన 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 భాష కూడా ఒకసారి అది వచ్చింది, అది చూద్దాం, ఒకసారి ప్లే చేయండి. మాకు అన్నం పెడతా ఉంటే ఈరోజు ముసలి నక్క నారా చంద్రబాబు నాయుడు, ముసలి నక్క నారా చంద్రబాబు నాయుడు మురుగుతూ ఉన్నాడు. నక్కలు శవాలను కూడా పిక్కు తింటాయన్న అటువంటి నారా చంద్రబాబు నాయుడు పేదలనే మా వాళ్ళనందరినీ కూడా పీక్కు తిన్నాడు. మళ్ళా పీక్కు తినడానికి రోడ్డు మీదకి వచ్చాడన్నా. అందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు ఇంకొకడు ఉన్నాడు పిచ్చి కుక్క ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్, పెళ్ళాలని మార్చడం కాదు, నువ్వు పెళ్ళాలని మార్చడం కాదు. ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు, ఎన్ని పార్టీలు మార్చావు? మాకు అన్నం రైట్, ఇదండి అప్సాని గారు, నాగేశ్వరరావు గారు. అంటే ఈయన మాట్లాడినవి ఈ అసలు ఇంకా చాలా ఉన్నాయి కోకొల్లలు. అవి జోగి రమేష్ గారి ఫైల్స్ ఏమైనా తీస్తే చాలా ఉంటాయి. మరి అప్పుడు ఏమైపోయింది? నేను బీసీ, నేను కృష్ణా జిల్లా నుంచి ఎదిగాను, ఇవన్నీ చెప్పుకోవడంలో అప్పుడేమైపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు పక్క నుండి ఎలా నవ్వుతున్నారు మనం చూస్తున్నాం ఈ వీడియోలో. నిన్న జోగి రమేష్ గారి సతీమణి చంద్రబాబు నాయుడు గారి మీదకి మా ఆయన దాడికి వెళ్ళలేదు, ఆయనకి దగ్గర నిరసన తెలియజేయడానికి వెళ్ళారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని అయ్యన పాత్రుడు గారు దూషించినందుకు నిరసన తెలియజేయడంలో భాగంగా వెళ్ళారు అంటున్నారు. మరి అయ్యన పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే వైసీపీ శ్రేణులకు బీపీ వస్తుంది అని చెప్పని వాళ్ళు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద చేసిన దాడిని జగన్మోహన్ రెడ్డి గారు ఎండాప్ చేశారు. ఇవాళ ఒక సమూహంతో కర్రలు కట్టెలతోటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వచ్చి అక్కడ అడ్డుకోపోయిన తెలుగుదేశం శ్రేణుల తలలు పగలగొట్టిన దాన్ని జోగి రమేష్ గారి సతీమణి సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక ఎనర్జీ ప్రొటెక్టర్ మీదకి దాడికి రావడం అనేది ఖచ్చితంగా అది శాంతి భద్రతలో విఘాతం కలిగేటివి, ఆయన భద్రతకి ప్రమాదకర పరిస్థితులు సృష్టించడమే. కాబట్టి ఇవాళ ఆ రోజు అయ్యన పాత్రుడు గారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వచ్చారు. ఇవాళ జోగి రమేష్ మాట్లాడాడు కదా బాహాటంగా ఎన్నో సందర్భాల్లో. ఎటువంటి పద్యాలం వాడాడు? చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, నారా లోకేష్ ను ఉద్దేశించి, రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి అత్యంత జుగుత్సాకరమైన పదజాలంతో వీళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల హోదాలో ఉండి భయము, పక్షపాతము, రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన హోదాల్లో స్థాయిలో ఉండి ఇవాళ అదే భయంతో ఆ భయపెట్టి అధికార వ్యవస్థ ద్వారా సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తులు తమ కుటుంబానికి బదలాయింపు చేసుకొని వాటిని మళ్ళీ ఇమ్మీడియట్ గా అమ్మేసి లిక్విడేట్ చేసేసుకున్నారు. ఇవాళ ఆ కొనుక్కున్నాడు బలిపశువులుగా మారుతారు రెండవది డే. అంటే వీళ్ళ మాటలను నమ్మి వీళ్ళ దగ్గర కొనుక్కున్నందుకు పాపానికి ఇవాళ ఎవరైతే డబ్బులు చెల్లించి ఆ సుబ్బారెడ్డి అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాలి, వాళ్ళు విచారణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు. ఇవాళ సేఫ్ అయింది వీళ్ళు. అటువంటిప్పుడు డబ్బు ముట్టింది, మీకు డబ్బు ముట్టిన సాక్ష్యాధారాలు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, మీ ద్వారా సేల్ ఎక్స్క్యూట్ అయింది. జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరరావు వీళ్ళిద్దరూ సవరణ కోసం అని చెప్పని దరఖాస్తు చేస్తున్నారు. దాన్ని పరిగణలో తీసుకొని ప్రభుత్వం సవరణ చేసింది, అధికార వ్యవస్థ. ఆ సవరణ చేసిన ప్రాపర్టీని మీరు ఫిజికల్ పొజిషన్ లో ఉండి అమ్మేసుకున్నారు. అంటే బాహాటంగా ఒక బరితెగింపు దోపిడీకి పాల్పడ్డారు. దాంట్లో ఇంకా కులాల ప్రస్తావన తీసుకొచ్చి ఇవాళ ఏదో తాను గౌడ సమాజం కొరికింది కాబట్టి అసలు గౌడందరూ సిగ్గుపడతారు. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టజీవులు. తెల్లారు లేచిన దగ్గర నుంచి కలుగీత కార్మికులుగా ఒక్కొక్కళ్ళు రోజుకి 10-20 తాళ్లు ఎక్కి దిగాలి. వాడు అంత శారీరక శ్రమతో కూడుకున్న వృత్తిని ఆచరించే వాళ్ళ రెక్కల కష్టం మీద బతికే గౌడ్లందరూ కూడా ఇటువంటి వాడు ఈ దోపిడీకి పాల్పడి మా కులం పేరిట మమ్మల్ని అడ్డం పెట్టుకున్నాడని చెప్పిన వాళ్ళు సిగ్గుపడతారు. ఎగ్జాక్ట్లీ అండి. అదే కులం గురించి మాట్లాడుతున్న తీరు పట్ల. ఓకే నాగేశ్వరరావు గారు, మీరు డిస్టర్బ్ అంటే మీ కెమెరా వీడియో మొత్తం డిస్టర్బ్ అవుతోంది, మీరు ఆన్ ఆఫ్ ఏం చేయకండి జస్ట్. ఓకే అండి నాగేశ్వరరావు గారు, దీని మీద అంటే దీని తర్వాత ఇంకా ఎన్ని అరెస్టులు ఉండే అవకాశాలు ఉన్నాయి? ఈ గవర్నమెంట్ మీరు ఏం అప్పీల్ చేస్తున్నారు? సిఐడి విభాగము అగ్రిగోల్డ్ అటాచ్డ్ ఆస్తులకు సంబంధించి గత 3-4 సంవత్సరాల కాలంలో
ఎక్కడెక్కడ ఆస్తులు ఎలా ఆక్యుపై చేశారు, ఎలా అమ్మడానికి ప్రయత్నం చేశారు, అందులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అది యూక్లిప్టస్ కానీ లేకపోతే ఇంకా ఇతర వనాలు ఉన్నటువంటివి కానీ, అలాగే అగ్రిగోల్డ్ ఆస్తుల్లో మట్టి తవ్వుకెళ్లారమ్మా చాలా చోట్ల. ఎకరాలకి ఎకరాలు అవును. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మట్టి తవ్వుకెళ్లారు. ఉమ్, వీటన్నింటినీ బయటికి తీస్తే చాలా మంది మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, ఇతర ప్రముఖులు వీటిలో బాధ్యులుగా ఖచ్చితంగా ఉమ్, మనకు కనపడతారు. ఉమ్, ఇదేమంటే 32 లక్షల మంది బాధితుల కష్టార్జితంతో ఈ అవ్వా వెంకటరామారావు ఆ కుటుంబం ఈ అగ్రిగోల్డ్ కంపెనీని పెట్టి ఉమ్, మరి సుమారు 7,300 కోట్ల ఆస్తిని సమకూర్చారు. ఈ 7,300 కోట్ల ఆస్తిలో మన రాష్ట్రానికి సంబంధించి 3,986 కోట్లు ఈ బాధితులకి రావాలి. ఇందులో చెప్పాల్సిన విషయం ఏమంటే గతం తెలుగుదేశం గవర్నమెంట్ లో రైట్. 774 కౌంటర్లు పెట్టి ఏ ఊరికి ఆ ఊరు పోలీసులు ఈ ఈ లబ్ధిదారుల్ని ఎన్రోల్ చేశారు. ఉమ్, అది అప్పుడు లబ్ధిదారుల్లో ఒక పెద్ద విశ్వాసాన్ని కలుగు చేసింది. గవర్నమెంట్ జోక్యం పెట్టుకుంది, ఉమ్, మా అందరు కూడా డబ్బులు వస్తాయని చెప్పి. రైట్. ఆనాడు కొద్ది మంది ఒకళ్ళిద్దరు అధికార పార్టీకి చెందిన ఆర్థిక సలహాదారులు లాంటి వాళ్ళు రైట్. చంద్రబాబు నాగేశ్వరరావు గారు, నాయుడు నాగేశ్వరరావు గారు, మనం ఈ సమస్య లోతుల్లోకి ఇందులో విచారణలో ఇంకెవరెవరు వస్తారు? మీరు అన్నట్టుగా జోగి రమేష్ గారి పాత్ర ఉంది అని అన్నారు. ఎందుకంటే మీరు వారి తరపున యుద్ధం చేస్తున్నారు బాధితుల పక్షాన్ని నిలబడి. కాబట్టి ఎవరెవరి పాత్ర ఉందో మీకంటే, అప్సాన్ గారు చెప్పినట్లుగా మీకంటే ఇంకెవరికి బాగా తెలియదు. కాబట్టి ఇంకా ఎవరెవరు వస్తారో వాళ్ళంతా మళ్ళీ ఏం చెప్తారో అది మళ్ళీ ఒకసారి మళ్ళీ మాట్లాడదామండి. చాలా క్లియర్ కట్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. అప్సాన్ గారు, ఇవాళ నాగేశ్వర గారు చెప్తున్నట్టుగా ఆ, సిఐడి అటాచ్మెంట్ లో ఉన్న ఇన్ని ఆస్తులు పరాధీనం అయినప్పుడు సిఐడి విభాగాధిపతులు ఏం చేస్తున్నారు? ఏం వాళ్ళ చేస్తున్నారు? సహాయ సహకారం లేకుండా అవును. పివి సునీల్ కుమార్ తర్వాత సంజయ్ వీళ్ళిద్దరి నాలెడ్జ్ లో లేకుండా ఈ ఆస్తులు పరాధీనం జరిగినాయా? వాళ్ళ అటాచ్మెంట్ లో ఉన్న ఆస్తులు. అవును. ఇవాళ నేను విన్నదైతే రాత్రి నేను ఒక ఛానల్లో డిబేట్ లో ఉన్నప్పుడు నాకు వచ్చిన సమాచారం ఏంటి అంటే 200 ఎకరాల్లో సిరిచందనానికి సంబంధించిన ప్లాంటేషన్స్ నరికేసుకొని అమ్మేసుకున్నారు. అవును. దాంట్లో సిఐడి విభాగాధిపతులే కీలక పాత్ర అని అది చెప్పి అది విన్నాను. అది అది దాదాపుగా ఏడాది క్రితమే ఈ అంశం వచ్చిందండి. దాంతో ఇప్పుడు అగ్రిగోల్డ్ బాధితులు అందరూ కూడా మొత్తుకున్నారు. ఖచ్చితంగా అప్సాని గారు, అసలు ఇందులో జరిగిన అవకతవకలు ఏంటి, ఎక్కడి నుంచి ఏ విధంగా ఇంకెవరెవరు పాత్ర ఉంది, ఇంకా జోగి రమేష్ గారు ఇంకెన్ని కార్డులు బయటికి తీయబోతున్నారు ఏంటి అనేది కూడా మళ్ళీ ఒకసారి పెద్ద ఎత్తున డిబేట్ తీసుకుందామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు, అప్సాని రాజేష్ గారు, ఇద్దరికి ధన్యవాదాలు.
పద్మా గారు, మేడం పద్మా గారు మీరు గర్ల్స్ స్కూల్ టీచర్గా ముఖ్యంగా గర్ల్స్లో అండ్ బాయ్స్లో అలా డిఫరెన్షియేట్ చేయాల్సి వస్తే దేశభక్తి ఎవరిలో ఎక్కువ ఉంటుంది, అలాగే మహా న్యూస్ తీసుకున్న కార్యక్రమం ఇది ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఇప్పటికిప్పుడే? ఆ, పద్మా గారు. మేడం ఆ, వినిపిస్తుందండి? వినిపిస్తుందండి, ప్లీజ్. మేడం మీరు మహా వందనం కార్యక్రమంతో మీరు చేపట్టిన మహా టీవీ వారు చేపట్టిన ఈ ప్రోగ్రామ్ కి మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మహిళల తరఫున మరి ముఖ్యంగా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముందుకు వెళ్తున్న ఈ ప్రజెంట్ జనరేషన్స్ లో నేషన్ ఫస్ట్ అనే విషయము చాలా తక్కువగా లోపించింది. అంటే దాని గురించి ఎక్కువ ఆలోచించట్లా. బాగా చదువుకున్న పిల్లలు దీనికన్నా భారతదేశము అభివృద్ధి కన్నా కూడా మనం బయటికి వెళ్ళి సంపాదించుకోవాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అందుకని మీరు చేపట్టిన ఈ కార్యక్రమం కనీసం నా కోసం కాకపోయినా నా దేశం ముందెళ్ళాలి, నేను ఐఎమ్ ద ఫస్ట్ ఇండియన్, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ మై నేషన్ అనే ఒక చిన్న సంకల్పం అనేది వాళ్ళల్లో కలుగ చేయడానికి ఈ ప్రోగ్రామ్ చాలా దోహదపడతాను నేను నమ్ముతున్నాను. ఇందాక మీరు మహిళల గురించి మాట్లాడారు, కానీ మహిళల గురించి చెప్పడంలో కొంచెం నేను ఇబ్బంది పడతానని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు గాంధీ గారి గురించి చదివి ఉన్నారు. ఏ రోజైతే ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా తిరగలుగుతుందో ఆ రోజు దేశ స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్తారు. కానీ అది మనము అనుకున్నంత రీతిలో మనము అది చూడడం లేదని నేను విశ్వసిస్తున్నాను. మహిళల్లో ఎంత దేశభక్తి ఉన్నా కూడా రక్షణ అనే విషయంలో ఇది లోపిస్తోంది. ఇది పాఠశాల నుంచే నేర్పాలి. ఎందుకంటే మీ అందరు తెలుసు, ఉపాధ్యాయుల నేటి దేశానికి దే ఆర్ ద నేషన్ బిల్డర్స్. ఐ కెన్ బిలీవ్ దట్ ఇండియా ఈజ్ బిల్ట్ ఇన్ ద 4 వాల్స్ అని ఎప్పుడో మాకు ఒక కమిటీ చెప్పినారు. కాబట్టి నేను నమ్మే ఈ సిద్ధాంతంలో టీచర్లు గాని ఉపాధ్యాయులు గాని భారతదేశ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహిస్తారు. నేటి పిల్లలకి దేశభక్తి లేదని నేను చెప్పను, కానీ దాన్ని ప్రోత్సహించడంలో వెనుకబడ్డారని మాత్రం నేను ప్రముఖంగా చెప్తాను. ఎందుకంటే మేము లేచిందని పొద్దున్నే ప్రార్థనా సమయంలో కానీ చక్కగా ప్లెడ్జ్ చెప్తాము, అలాగే జనగణమన పాడిస్తాము. ప్రముఖ నాయకుల గురించి మేము ఆ డేస్ ని వి సెలబ్రేట్. యాక్చువల్ గా వి సెలబ్రేట్ October 2nd ఇన్ ఎ గ్రేట్ ఈవెంట్. At the same time, November 14th, and so also we celebrate Republic Day and Independence Day. But ఏమవుతుందంటే దాన్ని మేము మీరు అన్నట్టు కొంచెము పెద్ద ఎత్తున ఇలాగా ఒక అందరికీ ఇన్స్పిరేషన్ మోడ్ లో వెళ్ళాలి. ఎందుకంటే మీరు అన్నట్టు దేశానికి డిసిప్లిన్, చాలా క్రమశిక్షణ అవసరం. ఎన్సిసి అనేది ఉన్నది, కానీ దాన్ని ఇంకాస్త మనం ప్రోత్సహించాలి. స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా ఉన్నది, దాన్ని కూడా ఇంకా ప్రోత్సహించాలి. మహిళలకి ఎక్కువ పాత్ర దాంట్లో కల్పించాలి. ఏ మహిళలైతే అందులో ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ పరంగా కూడా వాళ్ళకి కొంత మనము వెసులుబాటు కల్పించాలి. నేడు మహిళ స్వతంత్రంగా తిరగలిగేటట్టు చెయ్యాలి అనేది నాలాంటి వాళ్ళు ఎంతో మంది చెప్తున్నా కూడా కొంత ఇంకా ఇండియా అనేది అంత ఏమంటారు ఒకలాంటి మనము అంటే మగవారు ముందుకు తీసుకువెళ్ళే ఈ సమాజంలో మనం ఉన్నాము. సో దాన్ని నేను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే మగవారి మీద ఆధారపడింది. ఇంకా మనకి లేడీస్ కి ఫ్రీడమ్ రావాలి. ఆ ఫ్రీడమ్ లో ఈ స్వాతంత్రం గురించి తెలియజేయాల్సిన అవసరం ఉంది. తన భావాన్ని తను స్వతంత్రంగా వ్యక్తీకరించే అవకాశం కూడా మహిళలకు కల్పించాలి. ఎందుకంటే మహిళల పాత్ర చాలా కీలకం. ఆనాడు ఏమంటారు, కొంగు బిగించి గాజులు పైకి పెట్టిన వీర మహిళలు ఎంతో మంది ఉండడం వల్లే ఇంట్లో నుంచి పురుషులు బయటికి వెళ్ళి చేయగలిగారు. అలాగే ఒక ఉప్పెనలాగా అందరూ కలిసి నిలబడగలిగారు. శాస్త్రి గారు చెప్పినట్లుగా ఎన్ని ఉద్యమాలు. అవును, సరోజినీ నాయుడు దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆవిడ చక్కగా మహిళ స్వాతంత్ర యోధురాలు, అలాగే ఒక మంచి కవి. నేను చాలా ఇష్టపడతాను. అలాగే మదర్ టెరిసా, షీ ఈజ్ సర్వీస్ ఓరియంటెడ్ ఉమెన్. నేను చేసుకుంటే కల్పన చావ్లా. ఇలా ఈ రోజు మనం తీసుకుంటే నిన్న ఒక అమ్మాయి మన అంతర్జాతీయ రెజ్లింగ్ కాంపిటీషన్ లో పాపం అమ్మాయి పేరు మేఘన ఏదో వామన్. ఆ అమ్మాయి కూడా జస్ట్ ఒక తేడాతో ఈ రోజు భారతదేశంలో ఈ ఒలింపిక్స్ లో తీసుకొస్తున్నా అంటే మహిళలు చాలా ఎక్కువ పాత్ర పోషిస్తున్నారని చెప్పాలి. అందుకని నేనేం చెప్తానంటే ఆడపిల్లలు, నేను పనిచేస్తాను గర్ల్స్ కాలేజ్ లో కాబట్టి నేను టుడే వీఆర్ గోయింగ్ టు కండక్ట్ వన్ క్విజ్ ఆన్ నేషన్ క్విజ్ ఒకటి మేము భారీ ఎత్తున చేస్తున్నాము. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము దీన్ని చాలా బాగా ప్రోత్సహిస్తోంది. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ రోజు మనకున్న పవన్ కళ్యాణ్ గారికి మేము చాలా గొప్పగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే వారు ఒక క్విజ్ ప్రోగ్రామ్ పెట్టాలి, అందరిలో ఈ జాతీయత భావాలు నెలకొల్పాలి, అందరికీ తెలియాలి, దాంట్లో వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళాలని చిన్న చిన్న పోటీలు, చిన్న క్విజ్ కాంపిటీషన్స్ చేస్తాము. అలాగే వాళ్ళకి పాత వాళ్ళు, ఇందాక మాస్టర్ గారు మన శాస్త్రి గారు చెప్పినట్టు పాత తరంలో ఎవరైతే మహనీయులు దీనికోసం తన
తమ ప్రాణాలని కూడా పణంగా పెట్టి ఈ రోజు స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు అందులో చాలా మంది ఉన్నారు. ఆ మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. ఈ మన గుంటూరు తీసుకుంటే కొండా వెంకటప్పయ్య గారు కానీ మేడం ఆవిడ పేరు హనుమాయమ్మ గారు, బండ్రమూడి హనుమాయమ్మ గారు, వీళ్ళు ఎంతో వాళ్ళు నిరంతరం కృషి చేసి వాళ్ళ ఆస్తుల్ని ఈ రోజు విద్యాలయాలుగా తీర్చిదిద్ది ఈ రోజు పెద్ద పెద్ద పాఠశాలలు ఇచ్చారు. సో వాళ్ళందరినీ వాళ్ళు చేసిన సేవల్ని ఒక్కసారి లోకల్ గా ఉన్న మహిళలు, లోకల్ గా ఉన్న నాయకులు ఎవరైతే వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి విద్యను ప్రోత్సహించాలో వాళ్ళని కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లలకి ఏంటి అనేది తెలియడం లేదు. తెలిస్తే కూడా వాళ్ళలో కొంత మార్పు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం అనేది చాలా అద్భుతంగా ఉంది. దీన్ని మరి ముఖ్యంగా ముందుకు తీసుకెళ్లాలని నేను మీకు మరి ముఖ్యంగా మా తరఫున, మా గుంటూరు జిల్లా వాసు తరఫున తెలియజేస్తున్నాను. అట్లాగే మా పాఠశాల నుంచి కూడా విద్యార్థులు ఏ మాత్రం అవకాశం ఉన్నా వాళ్ళని కూడా మేము 2 minutes వీడియో చేయడానికి మేము అదే we will take a bold decision. We do that. We'll do that and we'll try to say that. అంటే నేను ఇక్కడ ఏ మాత్రం అవకాశం ఉన్నా కాదండి, ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటుంది. ఎందుకంటే అంటే మూవీస్ కోసమో రీల్స్ కోసమో ఈ మధ్య అనేక రకాలుగా పిల్లలు పెద్దలు అందరూ దానికి కేటాయిస్తున్నారు కదా. ఒక మంచి మెసేజ్ కోసం కేటాయించాల్సిన సమయం ఇది. కాబట్టి ఇక్కడ నుంచి ఓకే దానికి వచ్చే స్పందన, వాళ్ళు మెసేజ్ చేసి ఈ మెసేజ్ ద్వారా వాళ్ళ పట్ల వాళ్ళని మెచ్చుకునే వాళ్ళు కానీ, వాళ్ళకి వచ్చే స్పందన కానీ, వాళ్ళకి వచ్చే అప్రిషియేషన్ కానీ, దీనివల్ల వాళ్ళు రేపు ఇంకొన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. శాస్త్రి గారు. అమ్మా లక్ష్మి గారు. శాస్త్రి గారు మీరేమంటారు? డిఈఓ గారు చెప్పారు. ఆయన కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి గారు రమేష్ గారు చాలా ధైర్యంగా సాహసంగా చెప్పారమ్మా. సిలబస్ లో మార్పులు చేయాలి, దేశభక్తికి సంబంధించిన అంశాలు సిలబస్ లో పాఠ్యాంశాలుగా రావాలి, ఆ బోధనకి అవకాశం కల్పించాలి అనేటువంటి ఒక అధికారిగా ఆయన చేసిన సాహసమైనటువంటి సూచనగా నేను భావిస్తూ వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను పాఠ్యాంశాలలో తప్పకుండా దేశభక్తి అని అంటే జనరల్ గా మన వాళ్ళందరికీ ఏమనంటే ఏదో ఒక పోరాటం చేయాలి, మన ఎవరో పరాయి వాళ్ళు మన మీదకి రావాలి, వాళ్ళని తరిమి కొడితే దేశభక్తి అనే భావన సాధారణమైనటువంటి మైండ్ లో నెలకొని ఉంది. దేశభక్తి అంటే అది కాదు, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవడం, ప్రజలందరినీ గౌరవించడం, పెద్దల పట్ల మర్యాదగా ఉండడం, చిన్నవాళ్ళని ప్రేమగా చూసుకోవడం, ప్రకృతిని కాపాడడం, ఈ శాంతి భద్రతలను కాపాడడం, ఇవన్నీ దేశభక్తిలో ఒక అంతర్భాగం అనేటువంటి భావన కల్పించాలండి. దేశభక్తి అని అంటే ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నది ఏంటంటే ఆనాడు అవసరం అయింది, మనం పరాధీనంలో ఉన్నాం కాబట్టి 1857లోనే ఝాన్సీ లక్ష్మీబాయి గారు ప్రారంభించినటువంటి స్వాతంత్ర పోరాటం 90 సంవత్సరాల తర్వాత 1947లో మనకు సిద్ధించింది. అంటే మళ్ళీ మనకి ఏమి అవసరం ఉంది అని ఈ దేశభక్తి లోపించిన జనాభాతో వస్తున్నటువంటి ప్రమాదాలు మనం పక్కనే బంగ్లాదేశ్ లో చూసాం, పాకిస్తాన్ లో చూసాం, నేపాల్లో చూస్తున్నాం. మన సరిహద్దున ఉన్నటువంటి దేశాలలో పరిస్థితులు ఏ విధంగా అరాచకంగా ఉన్నాయో చూసాం. ఈవేళ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అత్యధిక జనాభాతో ఉన్నటువంటి ఈ భారత భూమిలో ప్రతి ఒక్కరికి కనుక దేశభక్తిని పాదుకొల్పకపోతే రేపు మన దేశానికి ఏదైనా ప్రమాదం వస్తే ప్రపంచం మొత్తానికి ప్రమాదం వచ్చినట్టుగా. కాబట్టి ఈ దేశాన్ని కాపాడేటువంటి ప్రయత్నంలో దేశభక్తిని పెంపొందించాలనేటువంటి అంశంలో మీరు మహా న్యూస్ వారు తీసుకున్నటువంటి మహాసంకల్పం మహావందనం కార్యక్రమం అనేటువంటిది మిగిలిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి కూడా ఒక దారి చూపించినట్టుగా ఉంది. అందరూ ఆ మేరకు ముందడుగు వేస్తారని నేను ఆశిస్తున్నాను. మా విద్యాశాఖ అధికారి వారు చెప్పినట్టుగా సిలబస్ లో ఉన్నా లేకపోయినా డిఓ గారికి ఆ స్థాయిలో అధికారం ఉంటుంది. వారు మాట సర్క్యులర్ చెప్పిన ప్రతిరోజు కొన్ని మంచి అంశాలని ఒక పీరియడ్ గా మీరు విద్యార్థులకు బోధించండి అని చెప్తే తప్పకుండా జిల్లా స్థాయిలో ఎక్కడికక్కడే అమలు జరిగే పరిస్థితి ఉంటుంది. మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ గారు కూడా వినూత్నమైనటువంటి కొత్త వరవడితో యువకుడు ఆయన ఈ విద్యా వ్యవస్థను పరుగులు దించాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు కనుక వారి దృష్టి కూడా తీసుకెళ్తే ఈ నైతిక విలువలు, దేశభక్తి, ఈ రాజ్యాంగబద్ధ పాలన, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం అనేటువంటి అంశాలని సిలబస్ లో ఒక భాగం చేయాలి. అన్ని పరీక్షలు 100 మార్కులు పెడితే ఇది తప్పకుండా 200 మార్కులు పరీక్ష 2 పేపర్లుగా కూడా పెట్టినప్పుడు ప్రతినిత్యం విద్యార్థులు చదువుతారు, ఇంటి దగ్గర తల్లిదండ్రులకు వినిపిస్తారు, పక్క వాళ్ళు కూడా తెలుస్తుంది. కాబట్టి మహాత్మా గాంధీ ఈచ్ వన్ టీచ్ వన్ అని అన్నారు. మన విద్య నైతిక విలువ ఏవైతే ఉంటాయో ఈ టర్న్ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి, కుటుంబం దగ్గరికి వెళ్తాయి. కాబట్టి అనతి కాలంలోనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి. అలాగే పద్మ గారు ఒక పాయింట్ చెప్పారండి. అంటే మనం ఈరోజు నేషనల్ లీడర్స్ అందరి గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే లీడర్స్తో పాటుగా స్వాతంత్ర సమరయోధులు అందరి గురించి మాట్లాడుతూనే ఆనాడు ఎలా భారతదేశంలోకి చొచ్చుకొచ్చారు, ఒక్కసారి వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళని బయటికి పంపించి మన దేశాన్ని మనం పాలించుకోవడానికి ఎంత పెద్ద యుద్ధాలు జరిగినాయి, విడతల వారీగా కొంచెం కొంచెం పిల్లల్లోకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు జిల్లాల వారీగా అంటే మన లోకల్లో
అమరులైన వారు ఇక్కడున్న వాళ్ళని మనం మర్చిపోతాం. అంటే ఎక్కడో మన చుట్టూ దూరపు కొండలు నునుపన్నట్టుగా అది 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 మాట్లాడాలి, ఆ అవసరం ఉంది ఈ విషయంలో. కానీ ఇక్కడ ఏ జిల్లాకి ఆ జిల్లా, ఏ గ్రామానికి ఆ గ్రామంలో అసువులు బాసిన వారో లేదంటే ఆ గొప్ప పనులు చేసిన వాళ్ళ గురించి కూడా స్మరించుకోవాలండి. అవునమ్మా. మన గ్రామాన్ని ప్రేమించినప్పుడే దేశాన్ని కూడా ప్రేమిస్తాం. అవునమ్మా. అందుకనే ఇప్పుడు మీరు చెప్పింది చాలా మంచి సూచన అమ్మ. ఇది కూడా ఇందాక విద్యాశాఖ అధికారి వారు రమేష్ గారు చెప్పారు. ఇంటర్మీడియట్ దాటిన తర్వాత ఇక సోషల్ స్టడీస్ కానీ, హిస్టరీ కానీ, పాలిటిక్స్ కానీ, దానికి సంబంధించిన గ్రూపులతో ఉన్నటువంటి కాలేజెస్ దాదాపుగా లేని పరిస్థితికి వచ్చేసాయి. వాటిలో అడ్మిషన్స్ కూడా తగ్గిపోయాయి. మరి అక్కడ నుంచి అందుకోవాల్సిన వాళ్ళు రేపు దేశాన్ని పరిపాలించే వాళ్ళందరూ కూడా డిగ్రీ తర్వాత వచ్చే వాళ్ళు ఎవరికి కూడా ఈ చరిత్రతో సంబంధం లేకుండానే వాళ్ళు అధికారులుగా వస్తున్నారు. కాబట్టి అక్కడ పునరుద్ధరణ జరగాలి అనేటువంటి ఒక సూచన చేస్తున్నాను. మీరు చెప్పినట్టుగా ఈ సందర్భంలో ఒక మాట కూడా చెప్పాలమ్మా. అల్లూరి సీతారామరాజు గారి గురించి చూస్తే ఆయన బాణాలతో యుద్ధం చేశారు, గిరిజన ప్రాంతంలో మన్యం ప్రజలకు చైతన్యం కల్పించారు, హక్కుల కోసం పోరాటం చేశారనే కానీ ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటన మనం గమనిస్తే వాళ్ళ మేనమామ గారు రెవెన్యూ ఆఫీసర్ గా పనిచేస్తారు మా బ్రిటిష్ ప్రభుత్వంలో. అప్పుడు ఆయనని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు బ్రిటిష్ వాళ్ళు. మీ మేనలుడు మీ కజిన్ మీ అబ్బాయి అలా ఉన్నాడు, అతన్ని మీరు సరి చేసి ప్రలో పెట్టండి, అతనికి మనం 14 ఎకరాలు 24 ఎకరాల భూమి ఇద్దాం, వ్యవసాయం చేసుకోమనండి, పోరాటాలు ఎందుకని చెప్తే ఆయన దానిని కూడా కాదని స్వాతంత్ర పోరాటంలోకి వెళ్ళి వాళ్ళ మేనమామ గారిని కూడా కాదని ఆయన యుద్ధ భూములకు దిగినటువంటి వ్యక్తి. అంటే ఎంత సంకల్పం చిన్న వయసులో ఆయనకు ఉందో, ప్రాణత్యాగం 28 ఏళ్ళకి ప్రాణం పోయినా చెట్టు చివరి దాకా సిద్ధాంతం కోసం నిలబడినటువంటి ఒక అంకితమైన భావన ఉంది. ఇలాంటివన్నీ మీరు చెప్పినట్టుగా గ్రామాల వారిగా, మండలాల వారిగా, జిల్లాల వారిగా, ప్రాంతాల వారిగా ఎందరెందరో మహానుభావులు వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళ సంకల్ప బలాల్ని తప్పకుండా రీసెర్చ్ చేసి పుస్తకాల రూపంలో, కథల రూపంలో మనం విద్యార్థులకు అందించాలి. ఈ అందించేటువంటి ప్రయత్నంలో మహా న్యూస్ ఈ 1 నిమిషం ప్రోగ్రామ్ అనే కాకుండా తప్పకుండా వారానికి ఒకసారి ఈ దేశభక్తి మీద ప్రముఖుల చేత రప్పించి, మాట్లాడించి, కథలు చెప్పించి చైతన్యానికి మీరు శ్రీకారం చుట్టాలని నేను కూడా అందరి పక్షాన మీకు చేతులెత్తి నమస్కరిస్తూ కోరుతున్నానమ్మా. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ శాస్త్రి గారు. నిజంగా మీరు అందరూ ఇనిషియేట్ తీసుకోవడం వెంటనే అసలు దీన్ని డిఈఓలకైనా లేదంటే టీచర్స్కైనా లేదంటే మీలాంటి వారికైనా చెబితే ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నాం. కానీ ఒక్కసారిగా ఉవ్వెత్తున ఒక స్పందన వచ్చిందండి. నాకు మీ గొంతు వినంగానే ఒక బలం కూడా వచ్చింది, ఇది కంపల్సరీ సక్సెస్ అవుతుంది అని. శాస్త్రి గారు ఖచ్చితంగా థ్యాంక్ యూ శాస్త్రి గారు. అలాగే ఈ రోజు మీకు మళ్ళీ గర్వంగా చెప్పాలి, స్వాతంత్ర దినోత్సవాలు జరుగుతుంటే మేము 13, 14 తేదీలో ఆ 2 రోజుల్లో దాదాపు 12, 13, 14 తేదీల్లో పాఠశాలలన్నీ కూడా ఈ అలంకరణతోనూ, ఈ పోటీలతోనూ, ఈ ఎలక్షన్స్, డిబేట్స్ వగేరాలు అనేక రకాల పోటీల మధ్య మేము దాని మీద దృష్టి ఉంటుంది. కానీ మా విద్యాశాఖ అధికారి వారు నిన్న అన్ని చోట్లకి మీరు మన ఇచ్చిన ప్రోమోలు పంపించారు. అన్ని పాఠశాలలో మిగిలిన కార్యక్రమాలు ఆగి దీని మీదే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడే ఉపాధ్యాయులు నా స్టూడెంట్ దీన్ని పంపించాలి. ఇందాక పద్మ గారు 2 నిమిషాలు వీడియో అన్నారమ్మా, పొరపాటుగా ఉన్నారు. 1 నిమిషం అనేది ఒక్క నిమిషమే అంటే 2 నిమిషాలు కేటాయిస్తే అన్నారు ప్రయత్నం చేస్తాను అని. ఏమాత్రం అవకాశం ఉన్నా అని, ఏమాత్రం అవకాశం అంటే దేశభక్తికి సంకేతం ఇప్పుడే అవసరం, ఇక ఏమాత్రం అవసరం లేదు. అన్ని పనులు ఆపి ఈ పనిలో ఉండాలి, మేమందరం ఉంటాం. విద్యార్థులు కూడా ఎడిటింగ్ చేస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టుగా అందరూ ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు. తప్పకుండా ఈ అంశాలు నేను అనుకోవడం రేపు రోజున భవిష్యత్తులో ఇవన్నీ రింగ్ టోన్లుగా మీరు ఏవైతే చేస్తారో, మీరు చేసిన ఈ ప్రోగ్రామ్ వచ్చిన 1 మినిట్ ప్రోగ్రామ్స్ రింగ్ టోన్స్ గా అనేక రకాలుగా దీన్ని ఈ సోషల్ మీడియాలో రేపు ఇదే ఒక హాట్ టాపిక్ గా తయారయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అందుకని మీ ఎలక్ట్రానిక్ మీడియాలో తొలి అడుగు వేసినటువంటి మహా న్యూస్ మహాసంకల్పానికి నేను ప్రత్యేకంగా మహావందనానికి వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. రమేష్ గారు, మీరు అన్నట్టుగా నిజంగా మార్పులు తీసుకురావాలి అంటే అది మీలాంటి అధికారుల చేతుల్లోనే ఉన్న పని. లేదంటే సిలబస్లు, కరికులం అంతా మారిస్తే గనక అద్భుతమైన విద్యార్థుల్ని, భవిష్యత్తు విద్యార్థుల్ని తయారు చేసుకోవచ్చు. ఇక నుంచి అయినా అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇక మీదట తీసుకునే నిర్ణయాలన్నీ ఒక ఎత్తు అనే ఒక భావన ఏదైతే మొదలైందో దానికి మీలాంటి వారు సపోర్ట్ చేయాలి. నిజంగా ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పిన మాటలు కూడా దానికి నిదర్శనం. ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ దీని గురించి కంటిన్యూ చేస్తాను. ప్లీజ్ రమేష్ గారు, టేక్ ఎ స్మాల్
రైట్, వెల్కమ్ బ్యాక్. రమేష్ గారు మీరు ఇచ్చే సందేశం ఫైనల్లీ. యా మేడం, ఇది మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం పిల్లలు స్వాతంత్ర యొక్క మన యొక్క చరిత్ర యొక్క బీజాలు ఏ విధంగా రావాలని చెప్పేసి. అయితే యాక్చువల్గా మన ప్రస్తుతానికి ఉన్నట్టు సొసైటీలో తల్లిదండ్రుల యొక్క నైతిక మార్పు చాలా అవసరం. ఎందుకంటే పుట్టగానే ఎల్కేజీలోనే ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్ లో వేస్తున్నారు పిల్లల్ని తీసుకెళ్ళి. అంటే వాళ్ళకి అక్కడ కావాల్సింది ఐఐటి అనేది చెప్తున్నారు తప్పితే అసలు బ్రతకడానికి పిల్లవాడిని ఎట్లా బ్రతకడానికి సొసైటీగా ఉండాలి పిల్లవాడు అటువంటి అంటే ఒక సోషల్ స్టడీస్, ఇలాంటి త్యాగాలు, ఇలాంటి ఫైట్స్, యుద్ధాలు, ఉద్యమాల గురించి తెలుసుకున్నప్పుడు ఆ విద్యార్థికి రేపు సమస్య అనేది చిన్నగా కనబడుతుంది. అది సొసైటీలో తన చుట్టూ ఉన్నటువంటి సమస్యను పరిష్కరించగలుగుతాడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు జరిగిన చరిత్రను మనం చదవటం వలన చదువుతాము. యాజ్ కంపేరిటివ్ గా మనం ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి చాలా పోరాటం ఉంది ఇప్పుడు మనకి. పిల్లల్లో డ్రగ్స్ అనేవి ఉన్నాయి, తర్వాత పెద్దలు గౌరవించకపోవడం ఉంది. మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం, కొన్ని స్కూల్స్ లో టీచర్స్ మీద తిరగబడుతున్నారు పిల్లలు. ఈవెన్ దో టీచర్ దండించే పరిస్థితులు లేరు కొన్ని స్కూల్స్ లో. వాళ్ళ స్కూల్ రెగ్యులర్ రాకపోతే మా టీచర్స్ అడిగే పరిస్థితులు లేరు, భయపడుతున్నారు టీచర్స్ కొంతమంది. అట్లాంటి పరిస్థితికి వచ్చిందంటే ఆ నైతిక మర్యాద తల్లి నుంచి రావాలి, అప్పుడే చేంజ్ వస్తుంది. ఆ తర్వాత మనం ఈ సిలబస్ ఆటోమేటిక్ గా పిల్లవాడు తన దేశం గురించి, తన పరిస్థితుల గురించి, తన సొసైటీ గురించి నేర్చుకుంటాడు. డెఫినెట్ గా ఆటోమేటిక్ నేర్చుకుంటాడు. ఆ పరిస్థితి కల్పించలేకపోతాడు, అది వచ్చింది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి ప్రోత్సాహకాలు, మనం ఇచ్చే ఈ సపోర్టు లేదంటే ప్రైజులు, ఇది ఎంతవరకు దోహదపడుతుంది అనుకుంటున్నామండి? మేబీ ఇది 4 రోజులే మహాన్యూస్ చేస్తున్న కార్యక్రమం కావచ్చు. దీనికోసం వెచ్చిస్తున్న టైం, ఈ 4 రోజులు టైం కానీ, మనీ కానీ, లేదంటే మొత్తం మా ఎంటైర్ 2 స్టేట్స్లో ఉన్న మా టీం, మా రిపోర్టర్స్, మా నియోజకవర్గాల రిపోర్టర్లు అందరూ పనిచేస్తున్నారు దీని మీద. దీన్ని ఎలా చూస్తారు? అయితే మేడం, ఇది మంచి ప్రోగ్రామ్ తీసుకున్నారు, అందరికీ కొంతవరకు స్ఫూర్తినిస్తుంది. అయితే మీరు ఈ రిలవెంట్ డేస్ లోనే కాకుండా మధ్యలో మళ్ళా సొసైటీలో పీర్ గ్రూప్స్, అంటే ఏమైనా పేరెంట్స్ కానీ, తర్వాత విద్యార్థులతో కానీ, లేదంటే ఏజ్ గ్రూప్స్ డిఫరెంట్ సెక్స్ లో మీరు అట్లాగే డిఫరెంట్ జాబ్స్ లో ఉన్నటువంటి పెద్ద మేధావులు కానీ, ప్రొఫెసర్స్ కానీ, వీళ్ళతో కూడా ఇంటరాక్ట్ ఈ విషయం మీద కనుక మీరు చర్చలు చేపట్టినట్లయితే విరివిగా మనం చాలా తొందరగా మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ట్రాన్స్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్, కొత్త ఆంధ్రప్రదేశ్ నిర్మించాలని చెప్పి కలగంటున్నారు, ఆ విధానంగా మనకు ఒక కంట్రీలోనే మన ఆంధ్రప్రదేశ్ కూడా ముందుగా వెళ్తుంది. అంతేకాకుండా దేశం పట్ల ఒక స్ఫూర్తితో విద్యార్థులు వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. అవునండి, అవును, ఖచ్చితంగా. థ్యాంక్ యూ రమేష్ గారు. పద్మ గారు, ఫైనల్లీ చెప్పండి మేడం. మీరు మీ విద్యార్థులతో వీడియోస్ కానివ్వండి, ముఖ్యంగా మీరు కూడా చేయండి పద్మ గారు. మీరు చేస్తే మీ విద్యార్థులు తప్పనిసరిగా మేడం, తప్పనిసరిగా చేస్తాను. ఇవాళ ఏ మాత్రం అనకూడదు, తప్పనిసరిగా చేసి పంపుతాను. నిజంగా మహా టీవీ వాళ్ళు చేసిన ఈ మహా వందనం కార్యక్రమం నిజంగానే ఒక మహా సంకల్పంతో చేశారు, కానీ ఇది మంచిగా ముందుకు వెళ్తుంది. చాలా విజయవంతంగా ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ రోజు మీరు శ్రీ విద్యను కూడా ఒక విధంగా ఈ స్వాతంత్ర ఉద్యమంలో స్త్రీని కూడా విద్యార్థులుగా లేకపోతే విద్యను అభ్యసించడంలో ముందుకు తీసుకెళ్లాలని ఇంకొక సంకల్పం కూడా తీసుకొని నెక్స్ట్ టైం దాన్ని కూడా మీరు శ్రీకారం చుట్టి మహిళల్లో ఇంకా కొంత చైతన్యం తీసుకొని వచ్చి ఈ రాబోయే తరంలో అది రాబోయేది అంతా మహిళా లోకమే ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగాల్లో ఉమెన్ ఆర్ రాకింగ్, ఉమెన్ ఎరా అంటున్నాము, రాబోయేదంతా మహిళా ఉద్యమంగా, మహిళా లోకంగా ఉంటుంది. సో ఇంకా మహిళలు కూడా ఈ దేశభక్తి మీద, అలాగే ఈ దేశభక్తి గురించిన విషయాల మీద కూడా ఎక్స్క్లూజివ్ గా ఉమెన్ ఓరియంటెడ్ గా ఒక ప్రోగ్రామ్ చేయాలని మిమ్మల్ని నేను నా మనసా వాచ కర్మణ నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. డెఫినెట్ గా మళ్ళీ ఆ కార్యక్రమం తీసుకుందామండి. ఎందుకంటే ఒక ఉమెన్ టీచర్స్ గా మీ మాటలోనే ఆ ఫైర్ అర్థం అవుతుంది. మీలాంటి టీచర్లు ఉన్నారు కాబట్టే ఇంకా విద్యార్థుల్లో
ఎంతో కొంత ఎక్కడో అక్కడ వాళ్ళలో మనం చూడగలుగుతున్నాం. దేశభక్తి కానివ్వండి, పెద్దలంటే గౌరవం కానివ్వండి, ఎన్ని రకాల అట్రాక్షన్స్ ఉన్నాయి కదా. ఇవాళ విద్యార్థి పెరగడం కూడా అంత ఈజీ ఏం కాదు. ఇంట్లో కూర్చున్న టీవీల ద్వారా కానీ, ఫోన్స్ ద్వారా కానీ, ఫ్రెండ్స్ ద్వారా కానీ అనేక రకాల అట్రాక్షన్ మధ్య ఒక విద్యార్థి ఎదగడం అంటే చాలా కష్టం, చాలా కష్టం. గతంలో అంటే ఇవన్నీ లేవు కాబట్టి ఈజీగా స్కూలు, టీచరు, ఇల్లు ఇంతే ఉండేది. బట్ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో కొంత అవేర్నెస్లు చేసుకొస్తే కనుక ముందుకు వెళతామని అనిపిస్తుంది. కాబట్టి ఇది తీసుకున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మ గారు. రమేష్ గారు, థ్యాంక్ యూ మేడం. రమేష్ గారు రియల్లీ వెరీ స్పెషల్ థ్యాంక్ టు యూ అండి. అలాగే అనేక మంది డిఈఓలు అందరూ కూడా ఈ వీడియోలు పంపించారు. అందులో శాస్త్రి గారు చాలా ఇనిషియేటివ్ తీసుకున్నారు. శాస్త్రి గారు ధన్యవాదాలండి. మీరు అంటే ఉపాధ్యాయ విద్యార్థి సంఘం నాయకులుగా ఉన్నవాళ్ళు నాయకులుగా పోరాటాలు చేయడానికి మాత్రమే కాకుండా ఇలాంటి ఒక స్ఫూర్తిదాయక పోరాటాలు చేయడంలో కూడా మీరు ముందున్నారు శాస్త్రి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ముగ్గురికి. రైట్, ఇప్పుడు వచ్చిన బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జోగి రమేష్ గారి అరెస్టు, ఆయన కుమారుడి అరెస్టు అనేది నిన్నంతా కూడా సంచలనంగా మారింది. దాని గురించి డిబేట్లోకి వెళ్దాం.